వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా, అయితే ఏం చేయను, ఫ్రిడ్జ్లో చికెన్ మనం పలావ్ చేస్తాం. చేస్తా, సూపర్గా ఉంటుంది, చేసేద్దాం. అయితే కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకొని పలావ్ దినుసులు వేసుకోవాలి. ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అవుతున్నాగే ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పుదీనా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఈ చికెన్ పలావ్. ఆయిల్లో ఫ్రై చేసుకొని తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టి చేసేసుకోండి. తర్వాత 1 స్పూన్ పసుపు వేసేసుకొని అది కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఇక్కడ నేను పండిపోయిన టమాటాలు 4 తీసుకున్నాను అనమాట. చక్కగా మగ్గిపోతాయి. ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. ఈ మగ్గుతున్నప్పుడే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను గల్లులుప్పు వేసాను అనమాట. చూసారా, చక్కగా మగ్గిపోయాయి. తర్వాత కొంచెం కారం అది కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. 1 స్పూను బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకొని అది కూడా ఈవెన్గా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 3 స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకోవాలి. నేనైతే పెరుగు వేసేసి మొత్తం ఈవెన్గా కలిపేసుకున్నాను అనమాట. చూసారా, అట్లా మొత్తం కలుపుకోవాలి. గొత్తుపళ్ళు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు చికెన్ వేసేసుకొని అది కూడా ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. అందులో ఉన్న వాటర్ ఏమన్నా ఉన్నా చికెన్లోంచి అవి ఇనికిపోయేంత వరకు మగ్గించుకొని 1 స్పూన్ సాల్ట్ వేసేసుకొని అది కూడా మగ్గించుకోవాలి. ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ అయితే పోసుకున్నాను, మసాలాలు మాడకుండా. ఇప్పుడు చికెన్ మగ్గిపోయి చికెన్లోంచి కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ మొత్తం వేసేసి ఒక 2 మినిట్స్ అట్లాగే కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. అప్పుడే రైస్ చాలా బాగుంటుంది తినేటప్పుడు. తర్వాత నేను ఒక గ్లాసున్నర వాటర్ అయితే పోసుకున్నాను. గ్లాసున్నర బియ్యానికి గ్లాసున్నర అనమాట పోసుకుంది. ఎందుకంటే నేను కుక్కర్లో చేసుకున్నా కాబట్టి తొందరగా అయిపోతుందని, మంచిగా ఉడికితే కూడా కరెక్ట్గా ఎసరు పోసుకున్నాను. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసేసి ఇప్పుడు విజిల్స్ పెట్టుకోవాలి మనం. 2 విజిల్స్ అయితే చక్కగా ఉడికిద్ది. చూసారా, ఇప్పుడు ఒక 2 మినిట్స్ మళ్ళీ ఎగ్స్ వేసేసుకొని బాయిల్ చేసినవి కొన్ని జీడిపప్పులు వేసేసుకొని సిమ్లో పెట్టుకొని దమ్ములో పెట్టుకుంటే సూపర్గా టేస్టీగా అదిరిపోద్ది. లాస్ట్ ఫైనల్గా కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే చూసారు అంత కలర్ఫుల్గా ఎంత బాగుందంటే నిజంగా బాగుందండి. ఈ పలావ్ ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. అందరూ తినొచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అయితే నేను మా ఇంటికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను అనమాట. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇవ్వండి అబ్బా. బాయ్ ఫ్రెండ్స్.